ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తిరిగి వచ్చిన దాసు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దాసు తిరిగి వచ్చి అసలు నిజాన్ని శివన్నారాయణకి దశరథులతో చెప్తాడు. అప్పుడు శివన్నారాయణ ఎంగేజ్మెంట్ ని ఆపేస్తాడు. ఆ తరువాత సుమిత్ర జ్యోత్స్న ఎంగేజ్మెంట్ మళ్ళీ ఆగిపోయింది అని కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు దశరథ్ వెంటనే డాక్టర్ కి కాల్ చేసి సుమిత్రకి చికిత్స చేయిస్తాడు. అలా దీప సుమిత్ర గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అలా కార్తిక్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు శౌర్య వచ్చి, అమ్మనా? అమ్మెవరమ్మా? నీకు అమ్ముందా? అయితే నాకు అమ్మమ్ముందా? మన ఇంట్లో ఎందుకని లేదు అని దీపని అడుగుతూ ఉంటుంది. కానీ దీప శౌర్యకి ఏమి చెప్పాలో అర్థం కాక తనలో తానే సతమతమైపోతూ ఉంటుంది. కార్తీక్ నచ్చ చెప్పాలని ప్రయత్నించినా కానీ శౌర్య, నాన్న నువ్వు మాత్రం నాకు ఇప్పుడు సపోర్ట్ చేయాలి, నువ్వు మాట్లాడుకు, సైలెంట్ గా ఉండు అని అంటుంది. నువ్వు చెప్పమ్మా, ఇన్ని రోజులు అమ్మమ్మ ఎందుకు మన ఇంట్లో లేదు, ఎందుకని మనకి దూరంగా ఉంది, నాకు అమ్మమ్మ లేదని ఎందుకు అబద్ధం చెప్పావు అని అంటుంది. అప్పుడు దీప, అది కాదు శౌర్య, నువ్వు ముందు అన్నం తిందు పద, చాలా లేట్ అవుతుంది అని అంటుంది. అప్పుడు శౌర్య, నాకు నువ్వు సమాధానం చెప్పకపోతే ఇక్కడి నుంచి నేను ఒక్క అడుగు కూడా వేయను, అలానే అన్నం కూడా తినను చెప్తున్నాను అని మొండికేస్తుంది. అప్పుడు కార్తీక్, ఏంటి రౌడీ ఇది, ఇలా మొండికేస్తే ఎలా చెప్పు అని అంటాడు. అప్పుడు శౌర్య, మరి అమ్మ మాత్రం నాకు అమ్మమ్మ ఉంది అని అసలు నిజం దాయడం తప్పు కాదా అని అంటుంది. అప్పుడు దీప, అది కాదమ్మా శౌర్య, నేను అమ్మ అని అంది సుమిత్రమ్మని, నన్ను కన్న కూతురులా చూసుకుంటారు కదా, అందుకనే నేను కూడా ఆవిడని నాకు అమ్మలాగా అనుకొని ఆవిడ గురించి మీ నాన్నతో చెప్తున్నానంతే అని అంటుంది. జ్యోత్స్న పెట్టుకున్న అలాంటి ఫల్లెల్లేరి ఎలాయ్ గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ జ్యువెల్ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు శౌర్య అలాగా అని చెప్పి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న పారిజాతంలో ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. కానీ జ్యోత్స్న మాత్రం, ఈ దాసు మళ్ళీ తిరిగొచ్చాడేంటి, నాకు ఒక సమస్య పోయింది అనుకుంటే మళ్ళీ మరొక సమస్య పుట్టుకొచ్చిందే, ఇప్పుడు ఆ దాసు మా నాన్నకి అసలు నిజం చెప్పేస్తే నా నిజ రూపం మా నాన్నకి తెలిసిపోతుంది, నేను చేసిన పాపాలన్నీ మా డాడీకి చెప్పేస్తాడేమో, ఆ దాసుగాన్ని ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా పారిజాతం, ఏమే మనవరాలా, ఎలాగైతే మనం అనుకున్నట్టు ఆ గౌతమ్ గాడితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది. ట్విస్ట్ ఏంటంటే వెళ్లిపోయిన నా కొడుకు తిరిగొచ్చి నీ ఎంగేజ్మెంట్ ని ఆపాడు, అది కూడా శివన్నారాయణ చేతుల మీదుగా ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. నేనసలు ఈ సన్నివేశం ఊహించనే లేదు తెలుసా, ఎన్నో నెలల తర్వాత నా కొడుకు తిరిగి రావడం, నీ ఎంగేజ్మెంట్ ఆగిపోవడం, నేను చాలా సంతోషంగా ఉన్నానే, ఒక హైఫై ఇచ్చుకో అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న తనకు కూడా సంతోషంగానే ఉన్నట్టుగా ఏదో అలా హైఫై ఇస్తుంది. అప్పుడు పారిజాతం, ఏంటే ఎంతో సంతోషంగా ఉండాల్సిన నువ్వు దేని గురించో ఆలోచిస్తూ కంగారు పడుతున్నట్టుగా అనిపిస్తున్నావు, ఏమైంది అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, అమ్మో ఈ గ్రానికి డౌట్ వచ్చినట్టుగా ఉంది, గ్రానికి అస్సలు అనుమానం రానివ్వకూడదు, నేను కంగారు పడుతుంది తన కొడుకు తిరిగొచ్చాడని, నా గురించి అసలు నిజం ఎక్కడ బయట పెడతాడు అని భయపడుతున్నానని అస్సలు తెలియనివ్వకూడదు, ఏదో ఒకటి చేసి ఆ దాసు మళ్ళీ ఎటో గటు వెళ్లిపోయేలాగా చేయాలి, లేదా ఈ భూమి మీదన్నా లేకుండా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.